అలానే ఎంసీఎస్ రావు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో బంగారం రేటు తగ్గుతుందా, పెరుగుతుందా? ఇప్పుడున్నటువంటి ధర ప్రకారం బంగారాన్ని కొనుగోలు చేయవచ్చా, లేదంటే కొంచెం ఆగాల అనే దాని మీద చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే బంగారం మీద పెట్టుబడి పెట్టేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బంగారం తగ్గుతూ ఉంది. గత వారం మొత్తం చూస్తే దాదాపు 7,000 రూపాయలు తగ్గింది అంతకు ముందుతో పోల్చుకుంటే. దాదాపు 1,00,000 దాటిపోయినటువంటి 24 క్యారెట్ల బంగారం ధర ఇప్పుడు 90,000కి వచ్చేసింది, 92,000 దాకా వచ్చేసింది. ఇంకా తగ్గేటువంటి అవకాశం ఉందా అని అంటే తగ్గే అవకాశం ఉందని చెప్పేసి నేను చెప్పడం కాదు, నా ఒపీనియన్ కాదు అది, నేను చెప్పడం కాదు. నేను ఇంటర్నేషనల్గా ఉండేటువంటి న్యూస్ని కానీ లేదా ఇంటర్నేషనల్గా కొన్ని ఐడెంటిఫైడ్ నమ్మదగినటువంటి కంపెనీస్ చేసేటువంటి విశ్లేషణని కానీ స్టడీ చేసిన తర్వాత మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. గతంలో కూడా జాన్ మిల్స్ ఇంటర్నేషనల్గా బంగారం ధరల మీద విశ్లేషణ చేసేటువంటి నిపుణుడు, ఆయన చెప్పిన దాని ప్రకారం నేను మీ ముందుకు తీసుకొచ్చాను. బంగారం ధర తగ్గుతుంది అని చెప్పి. ఇప్పుడు 1,00,000 దాటి వెళ్ళిపోయినప్పుడు తొందరపడి మీరు బంగారం కొనుక్కోవద్దు, జాన్ మిల్స్ చెప్పిన దాని ప్రకారం అయితే బంగారం రేటు తగ్గేటువంటి అవకాశం ఉంది అని చెప్పి నేను మీకు సమాచారాన్ని అందజేశాను. ఇప్పుడు ఈ అగ్మెంట్ అందజేస్తున్నటువంటి విశ్లేషణ ప్రకారం అగ్మెంట్ అనేది ఇంటర్నేషనల్గా ఎప్పటికప్పుడు గోల్డ్కి సంబంధించినటువంటి ధరల మీద విశ్లేషణ చేస్తూ ఉంటుంది. ఆ అగ్మెంట్ చెప్తున్న దాని ప్రకారం, ఆ సంస్థ చెప్తున్న దాని ప్రకారం బంగారం ధర ఇంకా తగ్గేటువంటి అవకాశం ఉంది. దాదాపుగా 85,000కు వచ్చినా ఆశ్చర్యపోవసం లేదు అంటున్నారు 24 క్యారెట్ల బంగారం ధర. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర ఇంకా తగ్గేటువంటి అవకాశం ఉంది అని చెప్పి విశ్లేషణ చేస్తుంది. ఇప్పటికిప్పుడు కాకపోయినా ఖచ్చితంగా బంగారం ధర తగ్గడానికే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి చెప్తూ ఉన్నారు విశ్లేషణ రూపంలో ఎవరు, అగ్మెంట్. ఇప్పుడు అంతర్జాతీయంగా ఉండేటువంటి బంగారం, ఔన్స్ బంగారం వచ్చేసి దాదాపుగా $3,150 ఉంది. $3,150 ఉంది. ఇది దాదాపు $2,900 వరకు వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. యాక్చువల్గా $3,500 వరకు వెళ్ళింది ఔన్స్ బంగారం ధర. ఇప్పుడు 1,00,000 దాటిపోయినప్పుడు, బంగారం 24 క్యారెట్లు 1,00,000 దాటిపోయినప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర $3,500కు టచ్ అయింది. ఇప్పుడు $3,150 ఉంది. ఇది $2,900కు వచ్చే అవకాశం ఉంది ఔన్స్ బంగారం అంతర్జాతీయ మార్కెట్లో అనేది అగ్మెంట్ చెప్తుంది. అదే కనుక జరిగితే ఖచ్చితంగా మనకి 88, 87 ఆ ప్రాంతాన 24 క్యారెట్ల బంగారం వచ్చేటువంటి అవకాశం ఉంది. 24 క్యారెట్ల బంగారం, మేలిమి బంగారం 10 గ్రాముల బంగారం 87, 88 వేలకి వచ్చేటువంటి అవకాశం. ప్రస్తుతం 92,000 దాకా ఉన్నట్టు ఉంది. నేను చూపిస్తాను ఇవాళ మార్కెట్ కూడా. సో అది తగ్గేటువంటి అవకాశం ఉందని చెప్పి వాళ్ళు అంచనా వేస్తూ ఉన్నారు. సో దీని ప్రకారం మీరు తొందరపడి ఇప్పుడు కొనుగోలు చేయటం కన్నా కొంత ఆగటం బెటర్ ఏమో అనేది అగ్మెంట్ రిపోర్ట్ ప్రకారం మనకి అర్థమవుతుంది. సో ఇవాళ మార్కెట్లో ఉన్నటువంటి బంగారం ధర నేను మీకు చూపిస్తాను. బంగారం ధర చూస్తే కనుక ఇది బంగారం రేటు. హైదరాబాద్ గోల్డ్ అదే అంటే 18వ తారీఖు ఇవాళ ఎంత ఉంది? 22 క్యారెట్ల బంగారం వచ్చేసి గ్రాము 8,770 రూపాయలు ఉంది. అంటే 87,200 ఉంది 10 గ్రాములు వచ్చేసి. ఇక 24 క్యారెట్ల బంగారం వచ్చేసి 9,513 రూపాయలు ఉంది. అంటే 90,513 రూపాయలు ఉంది. 95,000 ఉంది. 95,000 ఉంది 24 క్యారెట్ల బంగారం. ఇది అగ్మెంట్ చెప్తున్న దాని ప్రకారం 88 దాకా రావచ్చు అని అంటున్నారు. 88,000 దాకా రావచ్చు అని అంటున్నారు. ఇక 18 క్యారెట్ల బంగారం 7,135 రూపాయలు. అంటే 10 గ్రాములు వచ్చేసి 71,000 అవుతుంది. 71,350 రూపాయలు అవుతుంది. సో ఇప్పుడు ఈ రేటు ప్రకారం మనం కొనుక్కోవచ్చు. ఎందుకనంటే 24 క్యారెట్ల బంగారం గతంలో 2 వారాల క్రితం అంటే పాకిస్తాన్ ఇండియా యుద్ధం ఆపరేషన్ సింధూర్ రూపంలో వచ్చినప్పుడు 1,00,000 దాటిపోయింది. 1,00,000 మార్కును దాటి హైయెస్ట్ రికార్డు మొత్తం గోల్డ్ హిస్టరీలోనే లేని విధంగా రికార్డు స్థాయిలో ధర పలికింది. అయితే ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్
లేదు. ఎప్పుడైతే సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణ పాకిస్తాన్ ఇండియా మధ్య కాల్పుల విరమణ ప్రకటించారో ఆ రోజు నుంచి తగ్గుతూ వచ్చి ఇప్పుడు 95,000కి ఉంది, 95,000 ఉంది. మరి ఇప్పుడు ఇంకా తగ్గే అవకాశం ఉందంటే ఖచ్చితంగా తగ్గుతుందని చెప్పి అగ్మెంట్ కంపెనీ చెప్తుంది, అగ్మెంట్ ప్రతినిధులు చెప్తున్నారు. ఎందుకని అని రీజన్స్ కూడా ఇచ్చారు. ఏ రీజన్స్ కారణంగా గోల్డ్ రేట్ తగ్గేటువంటి అవకాశం ఉంది అని. యాక్చువల్గా అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రెసిప్రోకల్ ట్యాక్స్ని పరిచయం చేశాడు ఆయన. దాంతో వాణిజ్యం అంటే ట్రేడ్ వార్ స్టార్ట్ అయింది. ఈ ట్రేడ్ వార్ ఎక్కడ ముగుస్తుందో ఇన్వెస్టర్స్కి అంతుపట్టలేదు. దాంతో సేఫ్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ ఏది అని అంటే గోల్డ్ మీద పెట్టేశారు. జనరల్గా రియల్ ఎస్టేట్ మీద, లేదంటే ఇతరత్ర మినరల్స్ మీద, లేదంటే ఇతరత్ర పల్స్ మీద, ఇలాంటి వాటి మీద రకరకాల షేర్స్ ఉన్నాయి, వాటి మీద పెడుతూ ఉంటారు. కానీ సేఫ్ సైడ్గా ఉండేటువంటి ఇన్వెస్ట్మెంట్ గోల్డే అని చెప్పి నమ్మారు. ఎప్పుడు రెసిప్రోకల్ ట్యాక్స్ అంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించినటువంటి ఈ ట్యాక్స్ రూపంలో వాణిజ్య వారు స్టార్ట్ అయింది. దాంతో బంగారం రేటు పెరగడంతో పాటు ఆయా దేశాలకు సంబంధించినటువంటి ఆర్బీఐస్ అంటే బ్యాంక్స్, రిజర్వ్ బ్యాంక్స్ పోటీపడి బంగారాన్ని కొనుగోలు చేశాయి. ఎందుకనంటే ఆ దేశాలకు సంబంధించిన ఆర్థిక పరిస్థితిని స్థిరంగా ఉంచుకోవడం కోసం వాళ్ళు కొనుగోలు చేసుకున్నారు. అలాగే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఇన్వెస్టర్స్ గోల్డ్ మీద పెట్టుబడి పెట్టారు. ఎప్పుడైతే రెసిప్రోకల్ ట్యాక్స్కు సంబంధించినటువంటి అంశం క్లారిటీ వచ్చిందో, నెగోషియేషన్స్ 90 రోజులు ఇచ్చి ఆ 90 రోజుల్లో నెగోషియేషన్స్కి వెళ్ళిపోయాడు. చైనాతో కానీ, భారతదేశంతో కానీ, లేదా ఇతర దేశాలతో కానీ నెగోషియేషన్స్కి వెళ్ళింది అమెరికా. నెగోషియేషన్స్కి వెళ్ళి ఈ ట్యాక్స్లు ఎలా ఉండబోతున్నాయి అనే దాని మీద స్పష్టతని ఇచ్చింది. దాంతో ఇన్వెస్టర్స్ ఏం చేశారు, గోల్డ్ నుంచి బయటకు వచ్చేసి వేరే పెట్టుబడులు పెట్టడానికి సాహసం చేసి అక్కడ పెట్టుబడులు పెట్టుకున్నారు. ఈ లోపుగా ఏమైంది, మళ్ళా వార్ వచ్చింది, ఇండియా అలాగే పాకిస్తాన్ వార్ వచ్చింది. ఇది వరల్డ్ వార్కి దారితీసే అవకాశం ఉంది అనేటువంటి ఒక భయానక వాతావరణం నెలకొంది. దాంతో మళ్ళా బంగారం రేటు పెరిగింది. బంగారం రేటు పెరిగిన వెంటనే ఆ వారం మొత్తం పెరిగింది. వెంటనే సీజ్ ఫైర్ ప్రకటించారు. సీజ్ ఫైర్ ప్రకటించగానే మొత్తం గోల్డ్ రేటు తగ్గుతూ వచ్చింది. సో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి పరిస్థితులు చూస్తే యుద్ధానికి సంబంధించినటువంటి వాతావరణం తగ్గుతూ వచ్చింది. అలాగే రెసిప్రోకల్ ట్యాక్స్కి సంబంధించి ఒక క్లారిటీ వచ్చింది. ఈ కారణంగా ఇన్వెస్టర్స్ ఏం చేస్తూ ఉన్నారు, ఇప్పుడు ఇతరత్ర మార్గాల ద్వారా ఇన్వెస్ట్ చేసుకొని డబ్బులు సంపాదించుకునే దానికి వెళ్ళిపోతూ ఉన్నారు. దాంతో గోల్డ్ మీద డిమాండ్ తగ్గింది. గోల్డ్ మీద డిమాండ్ తగ్గింది కాబట్టి ఆటోమేటిక్గా రేట్లు తగ్గుముఖం పడతాయి. తగ్గుముఖం పట్టేదానికి అవకాశం కూడా ఉంది. సో బహుశా ఆ కోణంలో నుంచి అలాంటి అంశాలను ప్రస్తావిస్తూ ఇప్పుడు అగ్మెంట్ రాబోయే రోజుల్లో ఇంకా తగ్గే అవకాశం ఉంది. స్థిరత్వం ప్రపంచవ్యాప్తంగా ఒక స్థిరత్వమైనటువంటి వాతావరణం ఏర్పడే కొంది ఖచ్చితంగా ఈ బంగారం రేటు ఇంకా తగ్గుతుంది అనేటువంటి అంచనాకి అగ్మెంట్ వస్తుంది. సో కాబట్టి ఇంటర్నేషనల్గా ఒక గుర్తింపు ఉన్నటువంటి సంస్థ అది ఇచ్చేటువంటి విశ్లేషణ కూడా చాలా సందర్భాల్లో యాక్యురేట్గానే ఉంటుంది. దాని ప్రకారం అయితే బంగారం రేటు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ రేటుతోటి, ఇప్పుడున్నటువంటి రేటుతోటి కొనుగోలు చేసుకుంటారా, లేదంటే అగ్మెంట్ని నమ్మి మీరు వెయిట్ చేస్తారా అనేది మీ ఇష్టం. సో ఈ విశ్లేషణ అగ్మెంట్కి సంబంధించినటువంటి రిపోర్ట్ మీద మాత్రమే నేను చేశాను. సో కాబట్టి మీరు అగ్మెంట్ని నమ్ముకుంటే మీరు కొనుగోలు చేయకుండా కొంతకాలం పాటు వెయిట్ చేయడం బెటరు. లేదు, అగ్మెంట్ నమ్మాల్సిన అవసరం లేదు, 1,00,000 దాటిపోయిన బంగారం ధర ఇప్పుడు తగ్గింది కాబట్టి ఇదే మంచి సమయం కొనుగోలు చేయాలంటే కొనుక్కోవచ్చు. అది మీ ఇష్టం. థ్యాంక్ యూ.